హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్ రెసిపీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు రైస్ని అయితే తీసుకున్నాను. ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి హోల్ గరం మసాలాలండి. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ఒక మీడియం సైజు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 టమాటోలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఇట్లా పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జాపత్రి, ఒక 2 లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, కొద్దిగా షాజీరా ఇవన్నీ వేసుకున్నానండి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఒకసారి బాగా కలుపుకొని పుదీనా, కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసుకోవాలి. కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటోలని. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా,
మసాలాలు వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా మరుగుతున్నప్పుడు ఈ నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఒకసారి మెల్లిగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మూతను పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇంతేనండి, రైస్ అయితే అయ్యింది. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి. అన్నం ఒకటికొకటి అంటుకోకుండా విడివిడిగా చాలా బాగా వస్తుంది రైస్. ఇంతేనండి, మన పన్నీర్ పులావ్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇలా రైతాతో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా స్టైల్లో నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.